ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు ఆంధ్రప్రదేశ్ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో, డివిజనల్ కేంద్రాల్లో ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, అట్లాగే ఈరోజు కేంద్ర ప్రభుత్వ స్కీముల్లో పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్లందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలని, అట్లాగే అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా పని ప్రదేశాల్లో రక్షణ సౌకర్యాలు కల్పించాలని, అట్లాగే తదితర సమస్యల పరిష్కారం కోసం ఈరోజు యొక్క బద్వేలు పట్టణంలో కూడా రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం వద్ద కూడా బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో యొక్క ఆందోళన కార్యక్రమాన్ని సిఐటియు బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మేము నిర్వహిస్తున్నాం. మేము ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకటే చెప్పదలుచుకున్నా, ఈరోజు దేశంలో గాని రాష్ట్రంలో గాని పరిపాలిస్తున్నటువంటి పాలకులు ప్రభువులు మారుతున్నారు తప్ప ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు అట్లాగే స్కీమ్ వర్కర్ల జీవితాల్లో వెలుగులు నింపడం లేడని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం. ఈరోజు మార్కెట్ లో ధరలు ఆకాశాన్ని అంటిపోతున్నాయి. ఉప్పు, పప్పు, మిరపకాయ, నూనె ధరలన్నీ కూడా ఈరోజు సామాన్యమైనటువంటి కార్మికులు కొన్ని తినేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము న్యాయబద్ధంగా అడుగుతున్నాం. అట్లాగే ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్లని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి కనీస వేతనాలు ఇవ్వాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, అట్లాగే ఈరోజు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి హమాలి, బిల్డింగ్, పెయింటర్స్ ఇలాంటి కార్మికులకి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి ఆ సంక్షేమ బోర్డు ద్వారా వాళ్ళకి రావాల్సినటువంటి సౌకర్యాలన్నిటి కూడా కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా కొలువు తీరినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు, స్కీమ్ వర్కర్ల సమస్యల్ని పరిష్కారం చేయాలని, అట్లా కాకుండా ఈరోజు కార్మికుల సమస్యలను విస్మరిస్తే రానున్నటువంటి కాలంలో సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కె నాగేంద్రబాబు, సిఐటియు నాయకులు.